హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మీకు డ్రెస్ చూపిస్తున్నాను కదండీ. ఈ డ్రెస్ కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇది 36 సైజ్ అనమాట. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెడతానండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా టాప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఆల్రెడీ కటింగ్ చేసిన డ్రెస్ ఏమొచ్చి నేనైతే జాయింట్ అనేది చేసేసానండి. గమ్ముతో అయితే జాయింట్ అనేది చేసేసాను. కటింగ్ వీడియో ముందు పోస్ట్ చేశాను. అది ఒకసారి చూడండి. ఇది 36 సైజ్ అనమాట. ఇవి హ్యాండ్స్ ఇగోండి ఇది లేస్ అనమాట. తర్వాత ఇవి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు అనమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి ఆ లైనింగ్ కూడా నేను కటింగ్ చేసేసానండి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అయితే నేను జాయింట్ చేసేసాను. ఇగోండి చూసారు కదా, గమ్ముతో జాయింట్ చేసామనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇగోండి ఫ్రంట్ పార్ట్ నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ అనమాట. అయితే దీనికి ఈ లేస్ ఇచ్చారండి. ఈ లేస్ ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే కొంచెం పెద్దది ఇచ్చేసారనుకోండి, అలాంటప్పుడు మొత్తం వేసామనుకోండి హిప్ వరకు వెళ్ళిపోద్ది అనమాట. అది బాగోదు కదా. అదే నడుము కింద వరకు వెళ్ళిపోద్ది, బాగోదు. నడుము వరకు వచ్చేటట్టుగా చూసేసుకోవాలన్నమాట. అందుకోసం ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి పైకి పెట్టేసి మిగతా క్లాత్ కట్ చేసేయండి. అయితే ఇది జరిగిపోకుండా ఉండాలంటే ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాంటి పిన్నులు తీసేసుకొని ఇది అనేది జరిగిపోకుండా, ఈ లేస్ అనేది జరిగిపోకుండా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఇగోండి నెక్ మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేయండి. ఆల్రెడీ నీకు గమ్ముతో జాయింట్ చేసినా సరే ఒకసారి కుట్టు వేసేసుకుంటే ఇది జరిగిపోదు అనమాట. సో చూడండి రౌండ్ నెక్కే అనమాట. ఇది కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశానులేండి. అది ఒకసారి చూడండి. చాలా సింపుల్గా అయిపోయిందండి. 5 నిమిషాల్లో కటింగ్ అనేది అయిపోయింది. కాకపోతే స్టిచ్చింగ్ మాత్రం కొంచెం టైం పడుతుంది. అయితే ఇగోండి నీట్గా ఇట్లా ఇది కదిలిపోకుండా అటు ఇటు జరిగిపోకుండా నీట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అందుకోసం ఒక కుట్టు అనేది వేసేసుకోండి జరిగిపోకుండా. ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట. సో తర్వాత వచ్చేసి చూడండి ఈ నెక్ ఏమొచ్చి ఉంది కదా, మిగతాది ఉంది కదండి, ఈ క్రిందకి కూడా అటు ఇటు షేప్ అవుట్ అయిపోకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకొక పిన్ అనేది చివరిని పెట్టేసుకోండి. ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇగోండి ఇక్కడ ఇట్లా పెట్టేసుకున్నారనుకోండి జరగదు. మళ్ళీ ఒక కుట్టు వేసుకొని వచ్చేయడమే. అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టు లాగేసామనుకోండి జరగకుండా కరెక్ట్గా ఉండిపోద్ది మిడిల్కి. అయితే ఇప్పుడు చూడండి మీకు చెప్తాను, నెక్ ఎప్పుడైనా కుట్టేశాక ఇది కుట్టకూడదండి. ఈ నెక్ కుట్టక ముందు మాత్రమే ఇది ఫిట్ చేసేసుకోవాలన్నమాట ఈ లేస్ అనేది. తర్వాత ఆ పైనుంచి అయితే నెక్ అనేది మనం కుట్టేసుకోవాలి. అందుకోసం సేమ్ ఇప్పుడు లేసు ఏ డిజైన్ లాగా ఉందో అంటే ఇది స్క్వేర్ లాగా ఉంది కదా, ఈ టైప్లోనే వేసేసుకొని వచ్చేయండి నీట్గా. ఇవన్నీ చూసారు కదా ఇట్లా అనమాట. ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కుట్టేసినాక వేసుకునేటప్పుడు సైడ్కి వెళ్ళిపోయేటట్టు కనిపిస్తుంది. అందుకోసమే కరెక్ట్ మిడిల్లోకి ఇట్లా పిన్నెలు పెట్టేస్తే మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఇట్లా వచ్చేసింది రౌండ్గా. ఇప్పుడు దీనికి ఏమొచ్చి ఇవ్వండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉంది. ఎక్స్ట్రా పైకి ఉంది కదా కొంచెము ఈ లేస్ అనేది, ఇది కట్ చేసేయండి. నీట్గా రౌండ్ వచ్చే విధంగా ఇట్లా తీసేయండి. ఇక చూసారు కదా. తర్వాత వచ్చేసి దీనికి ఇప్పుడు చూడండి ఇట్లా లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. ఒకవైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. స్ట్రైట్ క్లాతే తీసేసుకునే పర్వాలేదండి, లేదంటే క్రాస్ అయినా తీసేసుకోవచ్చు. జాయింట్లు వేసేసుకోండి క్రాస్ ఇది. స్ట్రైట్ది అయితే చూడండి ఇట్లా ఒకవైపు ఫోల్డింగ్ చేసేసాం కదా, తర్వాత ఈ రౌండ్ దగ్గర తిరగదు కదండి, అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. చిన్న చిన్న ప్రిల్స్ అనేవి ఇట్లా పెట్టేసుకోండి. అలాగైతేనే వెనక వైపు తిరుగుతుందండి ఇక్కడ రౌండ్ల దగ్గర. లేదు స్క్వేర్ ముక్కలు కట్ చేసేసి మనము క్రాస్ పట్టీ కింద జాయిన్ చేసామనుకోండి పర్వాలేదు తిరిగిపోద్ది. అప్పుడు ఎలాంటో చిన్న చిన్న ప్రిల్స్ కూడా పెట్టనవసరం లేదు. ఎప్పుడైనా సరే స్ట్రైట్ పీస్ తీసేసి ఇలా రౌండ్ వేసామనుకోండి ఇట్లా పెట్టేసుకోండి. అట్లయితేనే కరెక్ట్ కుదురుతుంది. లేదంటే పైకి ఎత్తేసినట్టు కనిపిస్తుందండి, రౌండ్ అనేది షేప్ బాగా రాదు. అందుకోసం ఇవి నీట్గా ఇలాగా పాదం వెడల్పుతోటి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. ఎక్స్ట్రా తీసేసినాక తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇక్కడ రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇగోండి ఇట్లా చిన్న చిన్నవండి. చూడండి మనం ముందు కుట్టాం కదా, ఆ కుట్టు అనేది కట్ అయిపోకుండా చూసుకోండి. చిన్న జస్ట్ ఇలా కట్ చేయండి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది వెనక వైపు వెళ్తుంది నీట్గా. అయితే చూడండి ఈ పైన కుట్టు వేసుకొని ముందు వచ్చేయండి. ఇలా నీట్గా షేప్ నీట్గా వస్తుంది అనమాట రౌండ్గా. ఇగోండి ఇక్కడట చిన్న చిన్న పిల్స్ పెట్టాం కదండి, అవి కుట్టు దగ్గర పడకుండా ఇట్లా చేయితోటి ఇలా రఫ్ చేసుకొని ఇలా అద్దినట్టుగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదండి, ఇది వెనక వైపు తిప్పేసి తర్వాత హెమ్మింగ్ ఏం చేసేసుకోండి. లేదంటే పైనుంచి కుట్టు అనే వేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేయండి పైన, ఇది కరెక్ట్గా ఉంటుంది. షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఆ మిగతా క్లాత్ని వెనక వైపు హెమ్మింగ్ చేసేసినా కరెక్ట్గానే ఉంటుంది. లేదంటే పక్కన ఇంకో కుట్టు వేసినా పర్వాలేదు. నేనైతే హెమ్మింగ్ చేస్తానండి అందుకోసము.
ఇంకో కుట్టు అనేది చూడండి ఇలాగా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి హెమ్మింగ్తో పని లేదని అంటే పక్కన ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇగో నీట్గా ఇట్లా కుట్టేసాం కదా, చూసారు కదా రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది 36 కాబట్టి మరి పైకి పెట్టేసినా సరే ఊపిరి ఆడినట్టు ఉంటుంది అనమాట, పట్టేసినట్టుగా. అందుకు ఫ్రీగా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్కి స్క్వేర్ నెక్కేనండి. స్క్వేర్ నెక్ కూడా స్ట్రైట్ క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ స్ట్రైట్ క్లాత్ తీసుకున్నప్పుడు ఇక్కడ మూలలు వస్తాయి కదండి, ఈ మూల దగ్గర ఇట్లా చిన్న ప్రిల్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టామనుకోండి కరెక్ట్ నీట్గా తిరుగుతుంది అనమాట, ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. లేదంటే రౌండ్ షేప్లో వచ్చేది, లేదంటే షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. ఇవి చూసారు కదా, రెండు మూలల దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే అప్పుడేమొచ్చి ఆ ఫోల్డింగ్ మిడిల్లో నీడలు దింపేసి మళ్ళీ తిప్పేసి ఇట్లా కుట్టేస్తే సరిపోద్ది. స్క్వేర్ నెక్కి ఈ విధంగా వేసేసుకోవచ్చండి. పైపింగ్ అని వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా క్లాత్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. పెట్టేసి వెనక వైపు తిప్పేయడమే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గోరుతో రఫ్ చేసేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. తర్వాత ఈ క్లాత్ని వెనక వైపు తిప్పేసి హెమ్మింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. సో చూసారు కదండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అనమాట, అందుకోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా, వెనక వైపు తిప్పేసి ఇట్లా పైనుంచి కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి నీట్గా. చూసారు కదా, షేప్ కూడాను స్క్వేర్ లాగే వస్తుంది. ఇట్లా ఇగో చూసారు కదా, ముళ్ళు అనేది ఇట్లా దింపాలన్నమాట. నీడలు ఇట్లా దింపేసి మళ్ళీ క్లాత్ని ఇట్లా పక్కకు తిప్పాలండి. ఈ విధంగా తిప్పితేనే మనకి ఆ స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. ఇగో చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పాను కదండి, ఇట్లా అనమాట. ఇగోండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి పైది. సో అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టేసాము, అలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసాం కదా. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉన్నది కదండి, ఈ క్లాత్ అనేది తీసేసినాక ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్కి వచ్చేసి వేస్తే పైపింగ్ వేసేసుకోండి, లేదంటే ఆల్రెడీ ఫోల్డింగ్ చేయడానికి క్లాత్ అనేది ఉంచాం కదండి, ఆ క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేయండి. నేనైతే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఇవ్వండి ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని వచ్చేయండి. అయితే ఇది కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ లో కటింగ్ తీసేసాం కదండి, ఈ రెండు లో కటింగ్లు ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి. అందుకోసము ఫస్ట్ ఒక హ్యాండ్ కుట్టాం కదండి, ఆ హ్యాండ్ కుట్టినప్పుడే ఈ రెండో హ్యాండ్ కూడా వెంటనే కుట్టేసినట్టుగా మీరు ట్రై చేయండి, లేదంటే ఒక లో కటింగ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. అందుకోసం అనమాట. ఎప్పుడైనా సరే ఈ టిప్ అనేది పాటించండి. కొత్త వారికి అండి ముఖ్యంగా, అలవాటైన వాళ్ళకైతే పర్వాలేదు, లేదంటే మొత్తం విప్పేసి మళ్ళీ కుట్టాలన్నమాట, అందుకోసం. సో ఇగోండి పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి షోల్డర్స్ రెండు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇట్లా షోల్డర్ అనేవి జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇది కటింగ్ చేసేటప్పుడు కొంచెం స్లోప్ ఇచ్చాం కదండి, ఇప్పుడైతే ఇవ్వనవసరం లేదు కుట్టేటప్పుడు. తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇది అనేది వచ్చేస్తుంది కదండి, ఇట్లా లేచిపోకుండా పైకి ఇట్లా వచ్చేయకుండా ఉండాలంటే అక్కడ చిన్న కుట్టు అనేది వేసేయండి. ఇగోండి ఇట్లా అనమాట, జాయింట్ చేస్తాం కదా షోల్డర్స్ అవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ తీసేసుకొని లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా ఇలా కరెక్ట్గా మిడిల్ నుంచి చూసుకొని కరెక్ట్గా మిడిల్కి కాట్ పెట్టాం కదండి, ఆ కాట్ అనేది మిడిల్కి వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఈ విధంగా అలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఒకవేళ మిడిల్కి రావట్లేదు అనిపిస్తే ఏం చేస్తారంటే మిడిల్ నుంచి ఇటువైపుది ఇటు కుట్టుకోండి, అటువైపుది అట్లా కుట్టామనుకోండి వచ్చేస్తుంది. లేదంటే ఈ విధంగా కుట్టేసుకునే పర్వాలేదు. ఒకవైపు అయితే ఆల్రెడీ ఇవ్వండి ఈ విధంగా కుట్టు వేసేస్తున్నాం కదా, డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇగోండి రెండోది కూడా సేమ్ ఈ విధంగా జాయింట్ అనేది చేసేసానండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులకి అయితే తీసేసుకున్నాము. తర్వాత ఆర్మ్ లూజ్ అనమాట. ఆర్మ్ లూజు మీ హ్యాండ్ అంటే చూస్తారు కదండి డ్రెస్ ఎంత లూజ్ కావాలో చూసుకొని, లేదంటే ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను చూడండి. మనం ఖర్చుకి 2 ఇంచీలు ఉంచుతాం కదండి, ఆ 2 ఇంచీలు ఖర్చు వదిలేసైనా ఈ షేప్ అనేది ఇట్లా కుట్టేవచ్చు. సో మన దగ్గర అది డ్రెస్ లేకపోయినా, లేదంటే కొలతలు లేకపోయినా సరే మెజర్మెంట్తోనే ఈ విధంగా చేసేవచ్చు. ఖర్చు ఎంత ఉంచుతామో అంతవరకు ఉంచేసి మిగతాది కుట్టేయవచ్చు. ఈ చివరి హిప్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే ఉంచేసుకోవాలి. చూసారు కదా, అక్కడ రఫ్ ఇచ్చాను అనమాట. అదేవిధంగా పక్కనే ఇంకా 2 కుట్లు లేదంటే 2-3 కుట్లు అనేవి వేసేసుకొని ఇక్కడ హిప్ దగ్గరికి వచ్చేసరికి ఆ హిప్ ఫస్ట్ కుట్టు ఎక్కడ వేసామో దాని మీద రఫ్ చేయాలండి. ఇగోండి నేనైతే 3 కుట్లు ఇట్లా వేస్తున్నాను.
ఇగో నీట్గా ఈ షేప్లో వచ్చేటట్టుగా చూసేసుకోండి. షేప్ నీట్గా డ్రెస్ అనేది. ఎక్స్ట్రా ఇవి ఉన్నాయి కదండి, ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేయండి. కట్ చేసినాక ఇగో చూసారు కదా, ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ వేసేయండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. తర్వాత ఈ ఆర్మ్ లూజ్ చెప్పాను కదా, ఖర్చుకి 2 ఇంచీలు ఉంచాం కాబట్టి ఆ 2 ఇంచీలు వదిలేసి మిగతాది ఈ షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా కుట్టేసుకొని హిప్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చిన్నగా ఈ లోపలికి రావాలి. ఎందుకంటే 1 ఇంచే ఉంచుతాం కదా, అందుకోసము. సో ఇలాగే 3 కుట్లు అనేది వేసేసాం కదండి. తర్వాత ఇక్కడ చూడండి లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ అడుగు భాగం వచ్చి ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టుకొని అయితే వచ్చేయండి. ఇగోండి నీట్గా, ఇగోండి ఫస్ట్ కుట్టేసుకొని జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే జాయిన్ చేసినప్పుడైనా ఈ విధంగా కుట్టేయవచ్చు. ఇగోండి ఇలాగ కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇలాగే ఇంకోటి వెనక వైపుది కూడా ఫ్రంట్ది కుట్టాం కదండి, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కుట్టేసినాక తర్వాత ఇప్పుడు చూడండి కట్స్ అనేవి వేస్తాను చూడండి. కట్స్ దగ్గర నుంచి ఇట్లా మనం ఫోల్డింగ్ చేయడానికి 1 ఇంచ్ క్లాత్ ఉంచాం కదండి, ఆ 1 ఇంచ్ క్లాత్ మాత్రమే ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని వచ్చేయండి. ఇగోండి చూసారుగా, డ్రెస్ కల్లా కట్స్ దగ్గరే ఎట్లా ఉందో చూస్తారండి. కట్స్ కుట్టడం నీట్గా వచ్చిందంటే ఇంకా డ్రెస్ బాగా వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి పై వరకు ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా తిప్పేసి ఈ నీడిల్ అనేది దింపేసి మళ్ళీ ఇక్కడట, ఇగోండి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ ఆ 1 ఇంచ్ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే వచ్చేయండి. కట్స్ కరెక్ట్గా వచ్చాయంటే మన డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టుగానండి. కట్స్ దగ్గరే మనం కరెక్ట్గా వచ్చాయా లేదని చెక్ చేసుకోండి, 1-2 సార్లు ఈ విధంగా రావాలన్నమాట. సో చూసారు కదండి ఇట్లా. అలాగే రెండో సైడ్ కూడా వేసేసుకోండి సేమ్. ఇప్పుడు ఇందాక మనం ఏ విధంగా వేసామో అలాగే ఇప్పుడు చూడండి చూపిస్తాను కదా, ఈ 1 ఇంచ్ క్లాత్ని ఎట్లా అనేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఆ ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళేటట్టుగా మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఒకవేళ మీరు 1 ఇంచ్ క్లాత్ కాకుండా 1.5 ఇట్లా ఉంచేసారనుకోండి, ఆ 1.5 ఇంచ్ క్లాత్ని కూడా ఇట్లానే ఫోల్డింగ్ చేయాలి. ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. అయితే ఆ 1 ఇంచ్ 1.5 ఉంచేసామనుకోండి, ఇక్కడ కట్స్ అనేవి అంత నీట్గా రాదండి. అందుకోసం 1 ఇంచ్ వరకు ఉంచేసుకోండి, చివరి కట్స్ అనేది నీట్గా రావాలంటే. తర్వాత చూసారు కదా, నేను ఇట్లా నీడిల్ ఉంచేసి మళ్ళీ పాదాన్ని ఇట్లా తిప్పేసి మళ్ళీ ఇట్లా తిప్పుతున్నాను. మీరు 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇగోండి క్లాత్ని మనమే తిప్పాలి. ఇగోండి చూసారు, నీడిల్ దింపిస్తే క్లాత్ అనేది తిరుగుతుంది అనమాట. మిగతా క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. 1 ఇంచ్ క్లాత్కి మనం ఉంచుకుంటాం కదండి, ఆ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి ఈ చివరిని రఫ్ అనేది ఇచ్చేసుకోండి. కట్స్ అనేవి నీట్గా ఇట్లా వచ్చేసాయి కదండి. తర్వాత కిందన ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇగోండి చూసారు కదా, ఫ్రంట్ వైపు అయితే లేస్ వచ్చేసింది కదా అంచు లాంటిది. ఈ బ్యాక్ సైడ్ క్లాత్ మాత్రం 1 ఇంచ్ ఎక్కువ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా నీట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇలాగ నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేయండి. ముందు వైపు అయితే అవసరం లేదండి, ఆల్రెడీ లేస్ ఇచ్చేసారు కదా అందుకోసము. అయితే ఈ కట్స్ ఇలా కుట్టిస్తాం కదా, ఈ కుట్సకి ఇలా వదిలేయకూడదు, పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. అలాగైతే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి చెప్తాను ఎలాగనేసి. ఇగో నీట్గా వచ్చేసింది కదా డ్రెస్ అనేది. తర్వాత ఈ చివర అనమాట, ఈ ఎడ్జ్ని కూడా కుట్టామనుకోండి, ఈ కట్స్ అనేవి పైకి లేచినట్టు కనబడదు అనమాట, అదిగినట్టుగా నీట్ ఫినిషింగ్తో డ్రెస్ అనేది కనిపిస్తుంది. ఇగోండి ఇలాగ నీట్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. అన్ని వైపులా మనం కట్స్ ఎక్కడ కుట్టామో అదే ప్లేస్లో ఆ చివరిని ఎడ్జ్ని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి 4 వైపులా. లాస్ట్లో మీకైతే ఫైనల్ అనేది చూపిస్తాను చూడండి డ్రెస్సు. మీరు ఫస్ట్ అయితే చూసారు కదండి డ్రెస్ ఫినిషింగ్ అనేది ఎలాగుందని చెప్పేసి. ఫినిషింగ్ మాత్రం కట్స్ మీద ఆధారపడి ఉంటుందండి. మళ్ళీ షేప్ దగ్గర అంటే నడుము దగ్గర కూడా కొంచెం షేప్ అని ఇచ్చామనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట, వేసుకునేటప్పుడు కూడా బాగా కనిపిస్తుంది. ఇగోండి ఈ లేస్ మీద కూడా ఒక కుట్టు అనేది వేసేయండి. ఇగోండి చూసారు కదా. సో ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి ఈ లింక్ అనేది షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.